దేవుడు అనేవాడు ఉన్నాడు. పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసు బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అది తెలుసుకోండి అందరూ. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి పులి పులి అన్నారు కానీ గత పిల్లేది అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను. జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. తర్వాత ఏమైంది? మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సొంత అమ్మ నీ చెల్లికి న్యాయం చెయ్యనోడు నిన్ను సొంత చెల్లిలా చూసుకుంటాడా? నోటు దూలతో నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అలా చూసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా, లేదా నన్ను మహిళా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడైనా, లేదా ఈ విధంగా నన్ను అవమానించినప్పుడైనా, నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. సొంత చెల్లిని గాలికి వదిలేసారి నిన్ను మాత్రం బాగా పట్టించుకుంటున్నాడు. ఎందుకు అడుగు తింటానిక? నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండుంటారే. ఏంటి బాబన్నా ఇంకోసారి ఈ రోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? నాకు విషయం అర్థమైనది. దరిద్ర దేవత నీకంటే శక్తివంతమైనది. ఈ రోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా? మీరు వాడిని వేసేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. రోజా గారు మీరు ఇంతకన్నా నీచాతి నీచంగా మాట్లాడారు. అసలు నిన్ను ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. సరికొత్త సలహా ఒకటి ఇవ్వమంటారా? ఇచ్చి తగలడు. మీకు కొంచెం లూజ్ టంగ్ ఎక్కువ అండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. ఎక్కువ తక్కువ ఆడదాని విన నువ్వు చెప్పలేదే. నువ్వు అడగలేదు కదా బావా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. తాటకి సోర్పుణకలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. ఇంటి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఎప్పుడు
దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదా. దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహాలు రాత్రులు చూడాలి. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. మీకు నా సెల్యూట్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బ. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దాని మగం మడతకాజ అంత ఉంది. దాని మగం మడతకాజ అంత ఉంది. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంట. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంటే ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఏమిటో నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది, మామూలే కదా నీకు. వేసే వేసే నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, నోటి దొరకకపోతే. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఉంటది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నువ్వు మారినా మారికపోయినా ఎలా ఉన్నా నేను నీతో హ్యాపీగా ఉండగలను. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి.